బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుతమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పైన భూ కబ్జా కేసు నమోదైంది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ దుర్గం చెరువు సమీపంలో 5 ఎకరాల భూమిని ఆయన ఆక్రమించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ చెరువులో మట్టి రాళ్లను నింపి అక్రమంగా ఒక ప్రైవేట్ పార్కింగ్ దందాకు తెరలేపారట కొత్త ప్రభాకర్ రెడ్డి. అయితే హైడ్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2014 నుంచి ఈ యొక్క చెరువు కబ్జా గురైనట్టుగా హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా వెంకటరెడ్డి పైన కేసు నమోదైంది. సో దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి 2014 నుంచి దుర్గం చెరువులోని కొంత ప్రాంతాన్ని సుమారుగా 5 ఎకరాల స్థలాన్ని రాళ్ళు మట్టితో నింపేసి ఒక ప్రైవేట్ పార్కింగ్ దందాకు తెరలేపారట. ప్రైవేట్ పార్కింగ్ దందాకు తెరలేపిన నేపథ్యంలో హైడ్రా అధికారులు చెరువుని కాపాడేటువంటి క్రమంలో పలు చెరువులని సందర్శిస్తున్నారు, పలు చోట్లకు వెళ్తున్నారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లని నిర్ధారిస్తున్నారు. అయితే దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అక్రమంగానే ఆ చెరువుని పూర్తిగా కూడా మట్టిని నింపేసి రాళ్ళని నింపేసి అక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారట. సో అక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి పైన మాదాపూర్ పోలీసులకి హైడ్రా ఫిర్యాదు ఇచ్చింది.